హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికి కూడా నాదో చిన్న రిక్వెస్ట్. కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకెళ్ళిపోదాం. ఉన్నట్టుండి జానకికి ఇల్లు వాకిలి వదిలి వెళ్ళాలంటే బాధగానే ఉన్నా ఎంతైనా తల్లి తర్వాత తల్లి అంతటిది. తను చివరి రోజుల్లో ఉందని తెలిసినా వెళ్ళకపోతే ఎలా? అయినా ఒంటరిదాన్ని నా మీద ఆధారపడిన వాళ్ళు ఎవరున్నారని మరీ ఇంతలా ఆలోచిస్తున్నాను. పాపం అనసూయత్త ఇప్పుడు ఎలా ఉందో ఏంటో. ఆ మధ్య ఓసారి తనని చూడ్డానికి వెళ్ళినప్పుడు తన పనులను తాను చేసుకోలేకపోతున్నానని, తనని చూసుకోవడానికి ఓ మనిషిని పెట్టారని చెప్పింది. అమ్మా నాన్న చనిపోయిన దగ్గర నుండి నన్ను కన్న తల్లిలా ఆదరించిన అనసూయ తరుణం కొంతైనా తీర్చుకోకుంటే ఎలా అని స్కూల్కి సెలవు పెట్టి ఆ మరుసటి రోజు ఉదయమే జానకి హైదరాబాద్ నుండి తన సొంతూరైన వరంగల్కి బయలుదేరింది. ఎప్పట్లాగే జానకి అనసూయ ఇంట్లో వాళ్ళందరినీ పలకరించి తను చూద్దామని తన గదికి వెళ్తే అనసూయ అక్కడ కనిపించలేదు. అనసూయ చిన్న కోడలు శైలుని అడిగితే మేడ విందిన గదిలో ఉందని చెప్పింది. ఉన్నట్టుండి అత్త గదిని మేడ మీదకి ఎందుకు మార్చినట్టు అనుకుంటూ జానకి మేడ మీదకి వెళ్ళింది. అనసూయ జానకి చూసి, వచ్చావమ్మ జానకి, ఎలా ఉన్నావు? నేనే రంగయ్యకి చెప్పి నీకు కబురు పెట్టమన్నాను. నా ప్రాణం పోయేలోగా మళ్ళీ నేను చూస్తానో లేదో అనుకున్నాను అంది అనసూయ. నీకేం కాదత్తా అని అనసూయకి ధైర్యం చెప్పలేకపోయింది జానకి. వయసైపోతున్నావిడ, పైగా అతను చూస్తే ఇంకెంతో కాలం బ్రతకదు అనేలా ఉంది. అలాంటి ఆవిడకి నీకేం కాదు అని ఎలా ధైర్యం చెప్పను అని కళ్ళ నుండి ఉబికి వస్తున్న దుఃఖాన్ని అనసూయ కంట పడనీయకుండా జానకి అనసూయ చేతిని తన చేతిలోకి తీసుకొని, నీకేం కాదత్తా, మేమందరం ఉన్నాం కదా అని చెప్పింది. ఎంతమంది ఉండి ఏ లాభం జానకి, పోయి నా ప్రాణాన్ని ఆపగలరా? నేను ఇంకెన్నో రోజులు బ్రతకనని డాక్టర్లు చెప్పారు జానకి అంది అనసూయ. అత్త, ఏం మాట్లాడుతున్నావు అడిగింది జానకి. అవును జానకి, నాకు క్యాన్సర్ అట అని జానకితో చెప్తూ బాధపడింది అనసూయ. క్యాన్సరా? మరి రంగయ్య నాతో అలా ఏం చెప్పలేదు? వయసు అయిపోతుంది కదా, ఎప్పట్లాగే ఉన్న సమస్య అనుకున్నాను కానీ నాకు ఈ విషయం తెలియదత్తా అంది జానకి. 3 నెలలు అవుతుంది జానకి, మందులు వాడుతున్నాను. అయినా నా ఆరోగ్యంలో ఎలాంటి మార్పు లేదు. అదేదో బ్లడ్ క్యాన్సర్ అట, విపరీతమైన దగ్గొస్తుంది. అందులోనూ అప్పుడప్పుడు రక్తం కూడా పడుతుండటంతో నా కొడుకులు, కోడళ్ళు, వాళ్ళ పిల్లలు నా దగ్గరికి రావడానికి భయపడుతున్నారు జానకి. పనివాళ్ళు కూడా నా పరిస్థితిని చూసి నాకు సహాయంగా ఉండటానికి ఒప్పుకోవట్లేదు. నాకు తెలిసి నేనెవ్వరికీ ఏ అన్యాయం చేయలేదు. అయినా దేవుడు నాకెందుకు ఇలాంటి శిక్ష వేశాడో అంటూ బాధపడింది అనసూయ. జానకికి అనసూయని ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు. ఇక నుండి మీకు తోడుగా నేనుంటాను, ఏం పర్వాలేదు, ప్రశాంతంగా ఉండండి అని ధైర్యం చెప్పింది జానకి. అనసూయ ఆరోగ్య పరిస్థితి బాగాలేదు అని తెలిసి ఓ వారం 10 రోజులుండి వెళ్దామనుకున్న జానకికి అనసూయని అలాంటి పరిస్థితులు చూశాక తనని వదిలి వెళ్ళాలనిపించలేదు. అలా వారం రోజులు గడిచాయి. అంతకు ముందులా జానకితో అనసూయ కొడుకు శ్రీధర్, కోడలు శైలు మాట్లాడటం లేదు. ఏదో పొడి పొడిగా మాట్లాడుతూ అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్తున్నారు. ఎప్పుడూ లేనిది వాళ్ళ ప్రవర్తనలో వచ్చిన మార్పు జానకిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటే నాకేంటి, నేనొచ్చింది అనసూయ అత్త దగ్గర కొన్ని రోజులు ఉండి వెళ్దామనుకుని ఓర్పుతో అనసూయకు తనే దగ్గరుండి అన్ని సేవలు చేస్తుంది. ఉదయం కాలకృత్యాలు తీర్పించడం, స్నానం చేయించడం, భోజనం తినిపించడం, పక్కబట్టలు మార్చడం. అంతకుముందు పరిస్థితి ఎలా ఉండేదో ఏమో కానీ జానకి వచ్చినప్పటి నుండి తల్లి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో ఏంటోనని తన వైపుకి కనీసం తొంగి చూడటం కూడా లేదు. అనసూయ పరిస్థితి
రోజు రోజుకి దిగజారిపోతుంది. విపరీతమైన దగ్గు రావటం, దగ్గుతున్నప్పుడు అప్పుడప్పుడు నోట్లో నుండి రక్తం పడటం, అదంతా చూస్తున్న జానకికి భయం వేసి అనసూయ చిన్న కొడుకు శ్రీధర్ దగ్గరికెళ్ళి, అమ్మని హాస్పిటల్‌లో చేర్పిద్దాం శ్రీధర్, నాకు చాలా భయంగా ఉంది అడిగితే, డాక్టర్లు కూడా ఏం చేయలేమన్నాకే అమ్మని హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకొచ్చాం. డాక్టర్స్ హాస్పిటల్‌లో ఉంచి ప్రయోజనం లేదని చెప్పాక మనం మాత్రం ఏం చేయగలం? ఒకవేళ మీకు ఇబ్బందిగా ఉంటే వెళ్ళిపోండి. రంగయ్య వీలైనంత వరకు అమ్మని చూసుకుంటాడు అని నిర్మొహమాటంగా చెప్పేశాడు శ్రీధర్. శ్రీధర్ మాటలు, ప్రవర్తన ఎన్నడూ లేనిది ఏంటో విచిత్రంగా అనిపిస్తుంది జానకికి. కారణం ఏమై ఉంటుంది? ఎప్పుడు అక్క అక్క అని ఆప్యాయంగా పలకరించే శ్రీధర్ ఇప్పుడు ఎందుకిలా మాట్లాడుతున్నాడు? ఒకవేళ నేను రావటం ఇష్టం లేదా? అత్త రమ్మని కబురు పెడితేనే కదా వచ్చింది. శైలు కూడా అలాగే ప్రవర్తిస్తుంది. అసలేమై ఉంటుంది? విషయం ఏంటో అత్తని అడిగితే తెలుస్తుంది కదా అనుకుని, ఇప్పుడు తనున్న పరిస్థితిలో ఇలాంటివన్నీ అడిగి ఇబ్బంది పెట్టడం ఎందుకు? అయినా నాకెందుకొచ్చిన గొడవ? నేను వచ్చింది అత్తని చూసుకోవడానికి కానీ, వీళ్ళ గొడవలు నాకెందుకు అని జానకి తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. అలా మరో 20 రోజులు గడిచాయి. అనసూయకి ఊపిరి తీసుకునేందుకు వీలైనంతగా ఆగకుండా దగ్గొస్తూనే ఉంది. అందులోనూ రక్తం కూడా పడుతుంది. అనసూయ అలా చూస్తున్న జానకికి నరక యాతనగా ఉంటే, ఇక అనసూయకి ఎలా ఉందో చెప్పనవసరం లేదు. అలా మరో 10 రోజుల్లో పరిస్థితి మరింత విషమించడంతో అమెరికాలో ఉంటున్న అనసూయ పెద్ద కొడుకు, కోడలు వచ్చారు. విషయం తెలిసి వైజాగ్‌లో ఉంటున్న కూతురు, అల్లుడు కూడా వచ్చారు. ఎప్పట్లాగే జానకి వాళ్ళందరినీ ఆప్యాయంగా పలకరించినా, తిరిగి జానకితో అంతకు ముందులా ఎవరూ మాట్లాడటం లేదు. ఈ విషయంలో జానకికి ఏం జరిగిందో తెలియక అయోమయంగా ఉన్న మరోవైపు అనసూయ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మూసిన కన్ను తెరవటం లేదు. పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టడం లేదు. జానకి ఒత్తిడి చేయడంతో శ్రీధర్ డాక్టర్ని పిలిపించాడు. మరికొన్ని నిమిషాలు, గంటలు మాత్రమే అని చెప్పడంతో జానకి బోరుమంది. కన్నతల్లి ప్రాణాలు వదిలిపోతుందని తెలిసినా తన కడుపున పుట్టిన వాళ్ళలో ఏమాత్రం కంగారు కనిపించడం లేదు. అసలేమైంది వీళ్ళకి? ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు? 6 నెలల్లోనే ఎందుకింత మార్పు? అని జానకి అనుకుంటున్న లోపే అనసూయకి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. అత్తా అత్తా అనుకుంటూ జానకి అనసూయ కాళ్ళు చేతులు గట్టిగా రుద్దుతుంది. శ్రీధర్, శ్రీకాంత్, అమ్మ అని జానకి ఏడుస్తున్నా వాళ్ళలో ఎటువంటి చలనమూ లేదు. అనసూయ జానకి చేతిని తన చేతిలోకి తీసుకుని ఏదో చెప్పబోతూ ప్రాణాలు వదిలింది. తల్లి ప్రాణాలు పోయిన కనీసం కంటతడి పెట్టని వాళ్ళ మీద జానకికి అసహ్యం వేసింది. శ్రీధర్ తలకొరి పెట్టడంతో అనసూయ అంత్యక్రియలు పూర్తయ్యాయి. 2 రోజులు గడిచాయి. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమైపోయారు. అనసూయ కాలం చేశాక అక్కడి మనుషులు, ఆ ఇంటి వాతావరణంలో జానకికి ఒక్క క్షణం కూడా ఉండాలనిపించలేదు. అనసూయ దశదిన కర్మలు పూర్తయ్యే వరకు ఉందామని ఉన్నా అందుకు జానకి మనసు అంగీకరించట్లేదు. బ్యాగ్ సర్దుకుని ఊరెళ్ళడానికి సిద్ధమయ్యి రంగయ్యతో ఓ మాట చెప్పి వెళ్దామని రంగయ్యని పిలిచి జానకి తను బయలుదేరిపోతున్న విషయం చెప్పింది. అదేంటమ్మా, అమ్మగారి దశదిన కర్మలైనా పూర్తి కాకుండానే వెళ్తానంటారేంటి అడిగాడు. ఏమో రంగయ్య, అత్తలేని ఇంట్లో నాకు ఒక క్షణం కూడా ఉండాలనిపించట్లేదు అంది. 3 నెలలుగా అమ్మగారికి అన్నీ మీరే అయ్యి చంటిపిల్లని చూసుకున్నంత జాగ్రత్తగా చూసుకున్నారు. తన ప్రాణమంతా మీ మీదనే ఉంటుంది. కార్యక్రమం పూర్తయ్యే వరకు ఉండి వెళ్ళండమ్మా అడిగాడు రంగయ్య. అంతా అయిపోయింది రంగయ్య. అత్తకు నాకు మధ్య రుణం తీరిపోయింది. ఇంక నేను ఇక్కడ ఉండి చేసేదేముంది? నాకు మాత్రం ఎవరున్నారని ఇక్కడే ఉండాలని ఉన్నా చూస్తున్నావు కదా, నేను వచ్చినప్పటి నుంచి ఇంట్లో వాళ్ళందరూ నాతో ఎలా ఉంటున్నారో. అసలు వీళ్ళంతా ఎందుకిలా మారిపోయారు? చివరి రోజుల్లో ఉందని తెలిసి కూడా తల్లిని పట్టించుకున్న పాపన పోలేదు. ఉన్నట్టుండి అందరూ ఎందుకిలా మారిపోయారు రంగయ్య? అసలు ఏం జరిగిందో అత్తనే అడుగుదామనుకున్నాను కానీ
అలాంటి పరిస్థితిలో ఉన్న తనని అడిగి ఇబ్బంది పెట్టాలనిపించలేదు అంది జానకి. రంగయ్య ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. ఏమైందని అడిగితే, ఏం మాట్లాడకుండా అలా మౌనంగా ఉన్నావేంటి రంగయ్య అని జానకి అడిగితే, అమ్మా అది అది అన్నాడు రంగయ్య. ఏంటో చెప్పు రంగయ్య అడిగింది జానకి. డాక్టర్ల అమ్మగారికి క్యాన్సర్ అని, ఇంకెంతో కాలం బ్రతకదు అని చెప్పినప్పటి నుండి ఆస్తి పంచమని కొడుకు కోడలు అల్లుడు కూతురు అందరూ కలిసి అమ్మగారిని ఒత్తిడి చేశారు. అందుకు అమ్మగారు సంవత్సరం క్రితమే నా తదనంతరం ఆస్తిని మీ నలుగురికి చెందేలా వీలునామా రాయించాను అని చెప్పింది. నలుగురా? ఎవరా నలుగురు? ఉన్నది మేము ముగ్గురమే కదా అడిగాడు శ్రీధర్ బాబు. అదేంట్రా, మరి జానకి ఎక్కడ పోతుంది? జానకి నా కడుపున పుట్టకపోయినా మీ అందరితో పాటే తను అనిపించాను. చిన్నప్పుడే తన తల్లిదండ్రులను పెళ్ళైన సంవత్సరానికే భర్తను కోల్పోయింది. ఎటువంటి ఆదరణ లేకుండా జీవితాంతం ఎలా బ్రతుకుతుందిరా? మీ అందరితో పాటు ఆస్తిలో తనకు కూడా వాటా రాశాను అన్నారు అమ్మగారు. విషయం విని కొడుకులు కోడళ్ళు కూతురు అల్లుడు తనేమైనా నీ రక్తం పంచుకుని పుట్టిన బిడ్డనా? ఆస్తిలో తనకు కూడా వాటా ఇవ్వడానికి? తల్లిదండ్రులు లేని పిల్లని చేరదీసి చదువు చెప్పించి పెళ్ళి కూడా చేశావు. అంతకు మించి ఇంకెవరైనా ఏం చేయగలరు? మాతో సమానంగా తనకు కూడా ఆస్తిని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆస్తి మా ముగ్గురికే చెందేలా వీళ్ళామని మార్చి రాయమని అడిగారు. అందుకు అమ్మగారు ఎంతకీ ఒప్పుకోలేదు. మీ నాన్నగారు సంపాదించిన ఆస్తితో పాటు నాకు మా పుట్టింట్లో వచ్చిన ఆస్తి కూడా ఉంది. దాన్ని నాకు ఇష్టమైన వాళ్ళకి ఇచ్చుకునే హక్కు ఉంటుంది కదా. నా నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదు అని అమ్మగారు చెప్పినప్పటి నుండి కొడుకులు కోడళ్ళు చివరికి కూతురు కూడా అమ్మగారిని పట్టించుకోలేదు. అసలే క్యాన్సర్తో బాధపడుతున్న ఆవిడ తన పట్ల పిల్లలు ప్రవర్తించే తీరుకి కుంగిపోయింది. రేపో మాపో పోయేదాన్ని. నన్ను వాళ్ళు చూసినా చూడకున్నా నాకు బాధ లేదు రంగయ్య. కనీసం జానకికి ఓ దారి చూపించాలన్న తృప్తి నాకు మిగులుతుంది. పిల్లలందరినీ బాగా చదివించాం. అందరికీ మంచి ఉద్యోగాలు వచ్చాయి. కూర్చుని తిన్నా తరగని ఆస్తి. ఇంకా వాళ్ళకి మేమేం తక్కువ చేశామని జానకికి ఇచ్చిన వాటా గురించి గొడవ పడుతున్నారు. పాపం జానకి, తన జీవితం మొత్తం కష్టాలే. వెనుక ముందు ఎవరూ లేరు. మరో పెళ్లి చేసుకోమంటే వినలేదు. అసలే ఒట్టి అమాయకురాలు. ఎలా బ్రతుకుతుందో ఏంటో రంగయ్య. ఈ సమయంలో తను నా పక్కనే ఉంటే బాగుండనిపిస్తుంది. నా మాటగా తనని రమ్మని కబురు పెట్టవా రంగయ్య? ఇదిగో ఈ విషయాలేవి నేను బ్రతికుండగా జానకికి తెలియనివ్వద్దు. నా తదనంతరం జానకి పేరు మీద రాసిన ఆస్తిపత్రాలను లాయర్ తనకి అందజేస్తాడు అని చెప్పింది అమ్మగారు అన్నాడు రంగయ్య. రంగయ్య చెప్పిందంతా విని ఇంత పని చేసింది అనసూయత్త. తన పిల్లలతో సమానంగా నాకు కూడా ఆస్తిలో వాటాని కల్పించి చివరి రోజుల్లో వాళ్ళ ప్రేమ ఆదరణకు నోచుకోకుండానే వెళ్ళిపోయింది. అత్త బ్రతికుండగానే నాకు ఈ విషయం తెలిస్తే అప్పుడే చెప్పేదాన్ని. తన ఆస్తిలో నాకు ఎలాంటి వాటా వద్దు అని. ఇప్పటికైనా శ్రీధర్కి చెప్పేస్తాను రంగయ్య. అత్త నా పేరు మీద రాసిన ఆస్తి నాకొద్దని అంది జానకి. అదేంటమ్మా అలా అంటున్నావు? అమ్మగారు నీ భవిష్యత్తుని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే నువ్వేమో వద్దంటున్నావు అని అడిగాడు. చాలు రంగయ్య, అత్తయ్య చిన్నప్పటి నుంచి నాకు చేసిన సహాయం చాలు. చివరి రోజుల్లో తనకి సహాయంగా ఉండి తన రుణం తీర్చుకోవాలని వచ్చాను, కానీ ఇవేమీ ఆశించి కావు. అత్త నా పేరు మీద రాసిన ఆస్తిని వాళ్ళనే తిరిగి తీసుకోమని శ్రీధర్కి చెప్పి ఇక నేను వెళ్ళిపోతాను రంగయ్య అంది జానకి. నీ ఇష్టం తల్లి, కనీసం అమ్మగారి కర్మకాండలు అయ్యే వరకైనా ఉండొచ్చు కదా అని రంగయ్య అనటంతో జానకి సరే అంది. ఆ మరుసటి రోజు అనసూయ ఆస్తికి సంబంధించిన పత్రాలు తీసుకుని అనసూయ లాయర్ శ్రీనివాస్ వచ్చాడు. ఇంట్లో వాళ్ళందరి ముందు అనసూయ రాసిన వీలునామాని చదివి ఆస్తి పత్రాలను అందించాడు. అనసూయ తన పేరు మీద రాసిన ఆస్తి పత్రాలను పరిశీలించి, జానకి, లాయర్ గారు మీరు నాకు సహాయం చేయగలరా అడిగింది. ఏంటమ్మా అడిగాడు లాయర్. అత్త నా పేరున రాసిన ఈ ఆస్తి ఏదైతే ఉందో దాన్ని తిరిగి
ఆవిడ పిల్లలకే చెందేలా రాయండి అడిగింది. ఎందుకమ్మా అలా అంటున్నావు? అనసూయ గారు తన ఆస్తిని అందరికీ సమానంగానే పంచిచ్చారు కదా అడిగాడు లాయర్ శ్రీనివాసరావు. అందుకు జానకి, తన ఆస్తిలో వాటాని పొందే హక్కు నాకు లేదు లాయర్ గారు. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా బ్రతకాల్సిన నన్ను ఈ కుటుంబమే చీరదీసి ఉండకపోతే ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉండేదో. ఇంకా ఈ కుటుంబం నుంచి ఆశించడం అంటే అది నా స్వార్థమే అవుతుంది. అందులో నాకు చిల్లి గవ్వ కూడా అవసరం లేదు లాయర్ గారు. అత్త ఎక్కడున్నా ఆవిడ చల్లని ఆశీస్సులు నా మీద ఉంటాయి. నాకంతే చాలు అనటంతో లాయర్తో సహా అక్కడ ఉన్న వాళ్ళందరూ జానకి వైపు ఆశ్చర్యంగా చూశారు. ఇదే మీ చివరి నిర్ణయమా అని లాయర్ శ్రీనివాసరావు అడగడంతో అవునండి అంది జానకి. ఎంతసేపు ఎదుటి వాళ్ళ నుంచి ఏదో ఒకటి ఆశించడమే తప్పితే నిస్వార్థంగా గత 3 నెలలుగా అనసూయ గారికి మీరు చేసిన సేవకు ఏమిచ్చినా తక్కువే. మీ పట్ల ఆవిడకున్న అభిమాన కొద్దీ మీకు రాసిచ్చిన ఆస్తిని కూడా వదులుకుంటున్నారంటే మీ మంచి మనసుకి హ్యాట్స్ ఆఫ్ అమ్మా. మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి లాయర్ శ్రీనివాసరావు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. జానకి 10 ఏళ్ల వయసున్నప్పుడే తన తల్లిదండ్రులను కోల్పోతే వాళ్ళ దూరపు బంధువైన అనసూయ జానకిని చేరదీసింది. తన పిల్లలతో సమానంగా తన్ని కూడా పెంచి పెళ్లి చేసింది. కానీ పెళ్ళైన సంవత్సరానికే జానకి భర్తను కోల్పోయింది. డిగ్రీ వరకు చదువుకున్న జానకి ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తూ కాలం గడుపుతుంది. వరసకి అనసూయ జానకికి అత్త కావడంతో అత్త అత్త అంటూ జానకి అనసూయ వెనకాల తిరిగేది. తన రెండో కొడుకు శ్రీధర్కి జానకినిచ్చి పెళ్లి చేసి జానకిని తన ఇంటి కోడలుగా చేసుకోవాలనుకుంది అనసూయ. కానీ అందుకు శ్రీధర్ ఒప్పుకోకపోవడంతో జానకికి వేరే సంబంధం చూసి పెళ్లి జరిపించింది. పెళ్ళైన సంవత్సరానికి భర్తను కోల్పోయిన జానకిని ఒంటరిగా ఎలా ఉంటుందని తిరిగి తమ ఇంటికి రమ్మనడితే అందుకు జానకి ఒప్పుకోలేదు. జానకి కోరుకున్నట్టే ఆ మరుసటి రోజు లాయర్ శ్రీనివాసరావు తన పేరు మీద ఉన్న ఆస్తిని అనసూయ కొడుకులకు చెందేలా రాస్తున్నట్టు పేపర్లను సిద్ధం చేసి జానకిని సంతకం చేయమన్నాడు. జానకి సంతకం చేస్తున్న సమయంలో అనసూయ కొడుకులు కోడళ్ళు, అమ్మ నీ పేరు మీద రాసిన ఆస్తిని ఎందుకక్క తిరిగి ఇస్తున్నావని ఒక్క మాటైనా అడగలేదు. అనసూయ దశదిన కర్మలు పూర్తయ్యే వరకు జానకి అక్కడే ఉండి తిరిగి వెళ్ళిపోయింది. మరి ఇదండి రుచి కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాలని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను వినాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.